మాట్లాడుతూ ఉన్నారు కదా. దీని అంతటికీ కారణం వారే. ఈ విషయాలన్నీ తెలుసు అక్కడ ఏం జరిగింది అందరికీ. అయినప్పటికీ మళ్ళీ తిరిగి మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఏం చేశారో వారికి తెలుసు కదా, ఇప్పుడు కూడా అదే జరిగింది కదా. అవును నవీన్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న బాలకోటయ్య గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సార్, నిన్న రోజు ఏం జరిగిందో ఒక 1 minute మనం రివ్యూ చేసుకుంటే, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్నటువంటి కరువు ఫ్లోరైడ్ పీడిత బాధితులకి 15 లక్షల మందికి సాగునీరు, 4,47,000 ఎకరాలకి త్రాగునీరు, 4,47,000 ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులతోటి ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. ఇదే వెలిగొండ ప్రాజెక్ట్ ని సదరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 6, 2024 జాతికి అంకితం చేశారట. ఏది 10,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు ఇంకా నిర్వాసితులకి ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండానే గత ప్రభుత్వంలో హడావిడిగా జాతికి అంకితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భాగోతం బయటపడకుండా ఏదైతే ఈ టాపిక్ నేలైతే డైవర్ట్ చేయదలుచుకున్నారో ఆ డైవర్షన్లో భాగంగా కొడతారు అని తెలిసి కూడా, అక్కడ గొడవలు జరుగుతాయని తెలిసి కూడా వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోకాల్డ్ అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని అండ్ దేవినేని అవినాష్, ఈ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు గతంలో మాట్లాడిన మాటలు ఏంటంటే, మనకు అవసరమా ప్రపంచ స్థాయి రాజధాని, మనకెందుకు నెత్తినేసుకోనా అని చెప్పి మాట్లాడిన అంబటి రాంబాబు, ఆ తర్వాత ఒళ్ళు బలిసి పాదయాత్రలు చేస్తా ఉన్నారు అని చెప్పి రైతులను ఉద్దేశించి మాట్లాడినటువంటి పేర్ని నాని, ఆ తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్కి ఇదే అమరావతి రాజధాని రైతులు పాదయాత్రగా వస్తుంటే అడ్డుకున్నటువంటి దేవినేని అవినాష్, వీళ్ళందరూ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించి కోర్టు అక్షింతలతోటి వెనక్కి తగ్గినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సిఆర్డిఏ రక్షణ సమితి సభ్యులట. సిఆర్డిఏ పరిరక్షణ సమితి సభ్యులట వీళ్ళు నలుగురు మన కర్మకి. సో ఆ తర్వాత నిన్న రావడం జరిగింది. వారి నుండే వారు కాపాడాలి, మరిగా వారి నాయకుడి నుంచే రక్షించాలి. అవునండి. ఈ కమిటీ వీరందరినీ ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినట్లుగా ఆ రెడ్లు ఈ రెడ్లు అందరు రెడ్లు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఈయన ఒక కమిటీ ఏర్పాటు చేశాడు, సిఆర్డిఏ పరిరక్షణ సమితి కమిటీ అని. అసలు మీరు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా ఉంటే దానికి పరిరక్షణ కాదు కదా, దానికి అసలు 6 అంచెల గోడ కట్టినట్టే సిఆర్డిఏకి ఎవ్వడేం చేయకుండా. శ్మశానం అన్నారు, ఆ తర్వాత పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, భ్రమరావతి అన్నారు, కమ్మరావతి అన్నారు, అన్నీ అయిపోయినాక ఈరోజు మరి అంబటి రాంబాబు లాంటి మేధావుల్ని పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో అయితే అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళని అడ్డుకోలేదు. డెఫినెట్లీ మీరు అమరావతికి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం, అమరావతి మన రాజధాని అని చెప్పి మీరు రాండి అని చెప్పడం జరిగింది. కానీ వీరు చెప్పారా, చెప్పకుండా రెచ్చగొట్టారు. ఇక్కడ మరొక విషయం గుర్తు చేయాలి నవీన్ గారు, 2020 జనవరి 21వ తారీఖున అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉద్యమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే డిసెంబర్ 17, 2020 అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనేటటువంటి తుగ్లక్ నిర్ణయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టినటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే అక్కడ రైతులందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకమై అక్కడ 1650 రోజులకు పైగా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేస్తున్నటువంటి కొత్తలో అప్పటి మమ్మల్ని ఆహ్వానిస్తే, రైతుల ఉద్యమంకి మద్దతు తెలపమని మమ్మల్ని ఆహ్వానిస్తే, నేను మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారితో ఆ శిబిరం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే పోలీసులు మాకు చేసిన బహుమానాలు ఏంటో ఒకసారి చూపిస్తాను నవీన్ గారు. ఇది నా మోకాల మీద పోలీసులు లాఠీతో కొట్టినటువంటి దెబ్బ కనిపిస్తుందా నవీన్ గారు? లాఠీతో నా మోకాల మీద పోలీసులు కొట్టినటువంటి దెబ్బ. ఆ తర్వాత ఇలా నన్ను పోలీసులు ఈడ్చుకెళ్తున్నటువంటి ఫోటోలు ఇవన్నీ. ఇది మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని కూడా ఈడ్చి లాగి జీపులో పడేస్తున్నటువంటి దెబ్బలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి నవీన్ గారు. ఈయన మా నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. మేము అక్కడ రైతుల ఆహ్వానం మేరకు వెళ్తా ఉంటే మమ్మల్ని ఈడ్చి పోలీస్ జీపుల్లో మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ వాహనాల్లో కుక్కేసి, ఇవి గత స్మృతులు అన్నమాట. మాకు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే బాలకోటయ్య గారికి రోజు ఇదే పని.
ఆయన ఏ స్టేషన్లో ఉన్నాడు ఎత్తుక్కోవటం, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఆయన ముందు మైకు పెట్టడం, ఆయన జరిగిన దాష్టికాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం. మేమన్నా వారానికి ఒక రోజు ఉండేది మాకు. ఈ ప్యానెల్లో ఉన్న బాలకోటయ్య గారికి రోజు ఇదే పని. ఆయన ఈ హౌస్ అరెస్టులు చేయటాలు, ఆయన నీడ్స్కెళ్ళటాలు, ఇలా పోలీసులు మమ్మల్ని పిచ్చ కొట్టుడు అనమాట. లాఠీ ఎక్కడ తగులుతుందో తెలియదు. ఇక తల మీద తగిలితే చచ్చిపోతాం కాబట్టి తలకి చేతులు అట్టం పెట్టుకునేవాళ్ళం సార్. మీరు నమ్ముతారో నమ్మరో, తల మీద లాఠీ తగిలితే చచ్చిపోతాం కాబట్టి మిగిలిన పార్ట్ ఎక్కడైనా కానీ తగిలినా సరే పర్వాలేదు, నొప్పి పడుతుంది, బాధే కాబట్టి తలకి చేతులు అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేసినటువంటి రోజులు మర్చిపోయారా? అయినా కానీ తలకి దెబ్బలు తన్నించుకున్నటువంటి రైతులు ఉన్నారు అమరావతిలో. ఎంత తలకి చేతులు అడ్డం పెట్టుకున్నా లాఠీలు తలకాయల మీద కూడా పగిలాయి. మా అమరావతి ప్రాంత రైతులు గర్భిణీ స్త్రీ ఉంటే ఆవిడ పొత్తి కడుపులో బూటు కాడుతో తన్నారు పోలీసులు. ఆ తర్వాత మా అమ్మలు అమరావతిలో ఉన్నటువంటి మహిళల రొమ్ముల మీద కాకి దెబ్బలు, బూటు కాళ్ళు. ఇట్లాంటివన్నీ మర్చిపోయామనుకుంటా ఉన్నారా? ఇదే అమరావతి రైతులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కోర్టు అనుమతితో వెళ్తా ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటటువంటి మదమెక్కిన వ్యక్తి వారి ఆహారంలో నీళ్లు పోసాడు సార్. వారు తినే అన్నంలో నీళ్లు పోసాడు. వారు బయో టాయిలెట్లు పెట్టుకుంటే ఆడవారు ఆ బయో టాయిలెట్లు నేలమట్టం చేస్తే సిగ్గు విడిచి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది ఆ రోజు ఆడవారు. ఇవన్నీ మర్చిపోయామనుకుంటా ఉన్నారా? మీ దద్దమ్మలందరూ వచ్చి ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు నెత్తినేసి కొట్టుకున్నా అన్నటువంటి ఒక సన్నాసి. అమరావతి రైతులు ఆడవారు ఒళ్ళు బలిసి ఇంట్లోంచి బయటకు వచ్చారన్నటువంటి ఇంకో సన్నాసి. వీళ్ళందరూ వచ్చి ఈరోజు పరిరక్షణ సమితి అంటే చూస్తా ఊరుకుంటారా నవీన్ గారు? ఇంకా చాలా శాంతియుతంగా కోడిగుడ్లతోటి నిరసన తెలిపారు. కోడిగుడ్లతోటి చాలా శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ రాళ్ళు వేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతో వచ్చినటువంటి వ్యక్తిని మేము నిరూపిస్తాం. మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక యువకుడి మీద నిరాధారితమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాదు, ఆ రాయి వేసినటువంటి వ్యక్తి మీతో పాటే వచ్చాడు, మీరు వేసిన రాయితోటే కానిస్టేబుల్ గాయపడ్డాడు అనేది మేము నిరూపిస్తాం. ఇంకా ఇక్కడ ప్రెస్ మీట్ లో అంటా ఉన్నాడు సార్, అంబటి రాంబాబు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే అక్కడ రైతులు ఆహ్వానిస్తే వారి బాగు కోసం వెళ్ళారట. అదే ఇందాక చెప్పారుగా రవికిరణ్ గారు, ఆ రెడ్డి ఈ రెడ్డి, ఆ రెడ్ల పేర్లు గుర్తులేదు కానీ ఆ రెడ్లందరూ ఈ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించారు. బాలకోటయ్య గారు చెప్పారు ఇందాక ఉదాహరణ. ఒక హత్య చేసినోడు చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి వెళ్ళి పరామర్శించినట్లు, ఒక రేపిస్ట్ అదే ఆ రేప్ కాబట్టిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించినట్లుగా వీళ్ళు రావడం. ఇంకోటిసారి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయించారట సార్. అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయించదలుచుకుంటే 2024 జూన్ 4 నుండి 2026 జూన్ 27 వరకు ఆగం. గ్యారంటీగా మేము దాడి చేయదలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే దమ్ము ఉంటుందా నీకు? నువ్వు ఇంట్లో నుండి బయటికి రాగలవా? అడుగు బయటికి వేయగలవా? ఈరోజు క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి చేతులు ముడుచుకుని కూర్చుని ఆయన చేస్తున్నటువంటి పాలనలో రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రాజెక్టులు లేదంటే రాష్ట్రంలో అభివృద్ధిని చెప్పుకుంటా ఉన్నాం. అంతేగాని మేము దాడి చేయదలుచుకుంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రాగలరా, అడుగు బయటకు పెట్టగలరా అనేది సవాల్ విసురుతా ఉన్నా అంబటి రాంబాబు. మరి ఇంకోటి, పోలీస్ అధికారులను కూడా నెట్టేశాడు నవీన్ గారు. పోలీస్ అధికారిని ఒక అతను నెట్టేసి, అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదే పోలీసులు లేకుండా మీరు అడుగు బయటకు వేయలేరు. అట్లాంటి పోలీస్ అధికారులని మీరు నెత్తినెక్కిన పూజ చేసుకోవాలి. అంతేగాని అంబటి రాంబాబు గారు గత నుంచి కూడా పోలీసుల మీద ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు ముందు నుంచి కూడా. ఒకసారి నేను బాలకోటయ్య గారితో మాట్లాడుతున్నాను, కంక్లూడ్ చేద్దాం. బాలకోటయ్య గారు, ఇవన్నీ చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ వారి నాయకుడికి కూడా తెలుసు. వీటికి అసలు సమాధానం చెప్పాలి కదా సార్. వీటికి ఏమి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదో కమిటీల పేరుతో ముందుకు